తిరుపతి దగ్గర పీలేరు. పీలేరా? ఇప్పుడు ఉంటున్నది హైదరాబాద్ లో ఉంటున్నారు. ఓకే. మీరు ఎంతమంది? ఇద్దరేనా? అక్క నువ్వేనా? తమ్ముళ్ళు ఏమన్నా ఉన్నా? మీరిద్దరే. ఓకే. అక్క ఏమంటది, నువ్వు మంచిగా సెలబ్రిటీ అయిపోయావు అది ఇది ఎప్పుడైనా చెప్తాదా? ఏం చెప్పదు, కొడతానే ఉంటదా? కొట్టదు ఎక్కువ. నువ్వు కొడతావు? నిజం చెప్పు, ఎవరు గెలుస్తారు? గొడవ పడుకుంటాం. దేంట్లో గొడవ వస్తుంది ఎక్కువ? మాకెళ్ళ ఫోన్ పట్టుకుంటది, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తాను, దాంట్లో గొడవ. ఓకే, గొడవలు పడుతుంటారు. మమ్మీ తిడుతుందా? ఫుల్. ఎవరిని మెచ్చుకుంటది మమ్మీ ఎక్కువ, నిన్న మీ అక్కన? ఎక్కువ మమ్మీ అయితే అక్కనే దొరుకుతుంది. అంటే మెచ్యూర్ అయ్యి 10th మాకు ఇప్పుడు. ఓకే, జూనియర్ 10th. ఓకే. ఇప్పుడు ముక్కు పుడకలు చేస్తుండే కదా, కాస్ట్యూమ్స్ చాలా కావాలి కదా, సెలక్షన్ ఎవరు చేస్తారు? మమ్మీ. మళ్ళీ అవి చేసి వాళ్ళకి ఫోటోస్ పెట్టాలా, లేకుంటే మీ ఇష్ట ప్రకారం తీసుకెళ్తారా? మనము క్లాత్స్ తీసుకెళ్తే మనము ఫ్రెష్ ఉంటాయి, కంటిన్యూ ఉంటాయి. సో యాక్చువల్లీ అయితే 4 ఉంటాయి. వైడ్, సజెషన్, క్లోజ్, 2 షార్ట్. 4 ఉంటాయి. ఓకే, ఆ 4 ప్రకారం తీసుకెళ్ళాలా డ్రెస్సెస్? అన్న వైడ్ చేసిన దాంట్లో ఆ డ్రెస్ లోనే క్లోజ్ ఉంటది, క్లోజ్ చేసిన డ్రెస్ లోనే సజెషన్ ఉంటుంది, సజెషన్ చేసిన డ్రెస్ లోనే 2 షార్ట్ ఉంటది అన్న. ఓకే, నాకు తెలియదు అన్న. ఓకే. డిజైనర్ ఎవరు? డ్రెస్సెస్ ని డిజైన్ ఎవరు చేస్తారు? భవానీ. ఓకే, మంచిగా చేస్తారా? ఇది తనే చేశారా లేకుంటే నువ్వు తెచ్చుకున్న బయట? రెడీమేడ్ కొన్నా. రెడీమేడ్ బాగుంటాయా, డిజైనింగ్ బాగుంటాయా నీకు? రెడీమేడ్ బాగుంటాయా? ఓకే. కానీ ముక్కు పుడకలు మొత్తం సింపుల్ గా ఉంటావు కదా? 2 జుట్లు ఇక్కడ పార్టీషన్ వేసి 2 జుట్లు అంటే అమ్మవారి లాగా అమ్మవారి దండ ఉంటుంది కదా. ఓకే. జీ తెలుగు అవార్డ్ ఫంక్షన్స్ అయితే కదా, వెళ్తావు? వచ్చిందా నీకేమైనా అవార్డు? 2 days ఉన్నాయి. సో ఒకటేమో లిటిల్ స్టార్ ముక్కు పుడక, నెక్స్ట్ అవని అక్కకి వచ్చింది. ఓకే, నీకు కూడా ఒకటి వచ్చింది అవార్డు? రాలే. ఎందుకు అంత మంచిగా నటిస్తున్నావు? జీ తెలుగు వాళ్ళు మా ముక్కు పుడక అర్చనకి ఇవ్వరా? ఇవ్వండి, అందరు హ్యాపీ ఫీల్ అవుతారు.